ఓంకార్ గారి చేతిలోనే ఉంటది, జడ్జిమెంట్ కూడా ఓంకార్ గారి చేతిలోనే ఉంటది అని విన్నా. లేదు లేదు అదేమన్నా నిజం అసలు? లేదు. ఈ షోలో నేను జెన్యున్గా అంటే మా సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. డాన్స్ అకౌంట్ సీజన్ 1 కూడా చేశాను. స్టార్టింగ్ నుంచి అసలు స్క్రిప్ట్ అనేది ఉండదు. అందరూ అనుకుంటాం టీవీ. నేను కూడా ఆడియనే ఒకప్పుడు. నేను కూడా ఆటా షోస్ చూసిన వాడిని. అప్పుడు నేను ఇంకా డాన్స్ నేర్చుకుంటున్నా. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళతోటి నేను వర్క్ చేస్తున్నాను అన్నప్పుడు ఐ ఫీల్ సో గ్రేట్. అయితే ఒకప్పుడు నేను కూడా అనుకునేటోడిని, ఇదంతా స్క్రిప్టెడ్, వీళ్ళు అరుచుకునేదంతా స్క్రిప్టెడ్ అని అనుకునేవాడిని. కాకపోతే నాకు ట్రూగా ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఇప్పుడు చూడండి, నాకు బెనిటా కంటెస్టెంట్గా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షోలో మాకు ఒక మెంటర్ కావాలి. మెంటర్ ఎవరనేది అలా ఇచ్చారు. అక్కడ ఏం ప్రాసెస్ చేస్తారో చూద్దాం అంటే అక్కడ కార్డ్ సిస్టమ్ పెట్టారు అన్నయ్య. అంటే ఎవరు చూస్ చేసుకోవాలనేది ఏం లేదు. ఎవరు వస్తే వాళ్ళే మెంటర్. నీ నంబర్ ఇస్తారు ఫస్ట్. సో 1 2 3 4 5 నంబర్స్ ఫస్ట్ తీయాలి. సో నాకు 1 వచ్చింది అనుకోండి, 1 వచ్చిన వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. 5 బాక్సులు ఉంటాయి. సో ఆ బాక్స్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు, ఎవరు ఏ నంబర్ సెలెక్ట్ చేస్తారని కూడా తెలియదు కదా. ఇప్పుడు ఓంకార్ అనే చెప్పడు కదా మీరు ఇదే చూస్ చేసుకోండి అని. సో అందరు టెన్షన్, అక్కడి నుంచే ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే టెన్షన్.